ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించడం తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను బలిదానాలను అవమానించడమేనన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. దీనికంటే ప్రజా నయవంచక దినోత్సవం జరుపుకుంటే బాగుండేదన్నారు. తెలంగాణ విమోచన కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బీజేపీని అన్నారు. నిజాం నిరంకుశ పాలనలో హిందువులపై జరిగిన దాడులను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. జలియన్ వాలాబాగ్ను మించి పరకాల, బైరాన్పల్లి, గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపాతం సృష్టించారన్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ విమోచన దినోత్సవంలో పాల్గొన్నారు బండి సంజయ్. ఇలా మూడు ముఖ్యమైన పండుగలు జరుపుకునేటువంటి పర్వదినం ఈరోజు. ఒకవైపేమో తెలంగాణ విమోచన దినోత్సవము, మరోవైపు విశ్వకర్మ జయంతి, మరోవైపు మనందరి ప్రియతమ నేత ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం మనందరికీ తెలుసు. ఇలా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు దేశానికి స్వాతంత్ర్యం 15 ఆగస్ట్ 1947లో వస్తే 399 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. నిజాం నిరంకుశ పాలన వల్ల, నిజాం అరాచకాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రక్తం ఇప్పటికీ మసులుతూ ఉన్నది. మగవాళ్ళని కట్టేసి ఆడవాళ్లను, వాళ్ళ బిడ్డలను అర్ధనగ్నంగా ఉంచి వాళ్ళ మానభంగాలు చేసి, హిందువుల ఇండ్ల మీద దాడి చేసి, హిందువుల ఆస్తులను దోసుకొని బలవంతంగా మత మార్పులు చేసి, మతం మార్చుకోకుంటే పన్నుల మీద పన్నులు విధించి ఇవాళ ఏ విధంగా ఉర్దూ తెలుగు మాట్లాడేయకుండా తెలుగు మాట్లాడితే వేధిస్తూ ఉర్దూను మన మీద రుద్ది ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో ఇవాళ మనందరం ఎప్పుడు కూడా మర్చిపోలేం. ఇవాళ పరకాలలో జాతీయ జెండా ఎగిరేసినందుకు ఇవాళ 1500 మంది వీరుల యొక్క ప్రాణాలను ఇలా బలిగొన్నటువంటి నిజాం అకృత్యాలను మనం మర్చిపోం. జలియన్ వాలాబాగ్ ఘటనను ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టిన చరిత్రకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక జలియన్ వాలాబాగులు ఇలా గుండ్రాంపల్లి కానీ, వీర బైరాన్పల్లి కానీ, 1000 ఊడల మరి కానీ, పర్కార్ సంఘటన కానీ, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నిజాం నిరంకుశ పాలనను భరించినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ప్రతి గ్రామం కూడా నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన సందర్భం కూడా ఉన్నప్పుడు కూడా ఇవాళ జలియన్ వాలాబాగ్ను చరిత్రకు చూపెట్టి ప్రపంచాన్ని చూపెట్టింది తప్ప ఇవాళ తెలంగాణ చరిత్రను, తెలంగాణలో జరుగుతున్న అకృత్యాలను, ఈ వీర పోరాటాలను ప్రపంచానికి చూపించకపోవడం నిజంగా దారుణమైన విషయం.